మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు. దయచేసి కామెడీ స్కిట్ లాగా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? మంచిగానే ఉన్నా, చూస్తున్నావుగా. సన్న బియ్యం అన్నారు, వస్తున్నాయా సార్? సన్న బియ్యం ఎందుకు వస్తలేదు? మొత్తం పురుగులు వస్తున్నాయంట. ఫోటోలు తీయకుండా వాళ్ళ ఇంట్లో కూడా తిన్నాం, కడిగినాం, చేయి కడిగినాం. మా మినిస్టర్ మీరు వస్తున్నారని వాళ్ళు శుభ్రంగా పెట్టిండ్రేమో కానీ సార్, ప్రజల గొంతుగా నేను చెప్తున్నా సార్, మంచిగా వస్తలేమని అంటున్నారు. నీకు అర్థం కాలేదు ఝాన్సీ, నువ్వు ఏడుంటున్నావో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆడికి పోయినాక ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నారు, మేము తీసుకున్నామని చెప్పి అందరు ఫోటోలు దిగి కూడా పెడుతున్నారు. నువ్వు అంటున్నావు సన్న బియ్యం రాలేదని. ఇవాళ ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం. ఇస్తారు కానీ పురుగులు ఉంటున్నాయి. సన్న బియ్యంలో పురుగులు ఎందుకు ఉంటాయమ్మా? గల్లతి మాట్లాడతావు నువ్వన్నీ. సన్న బియ్యంలో పురుగులు ఎట్టుంటాయి? నూకలు పురుగులు వేసి అమ్ముతున్నారు. అంటే వాళ్ళు గుడ్డోళ్ళ ఎందుకు తీసుకుంటావు? ఏమో సార్, మాట్లాడుతున్నావు వస్తున్నాయి సార్ ఇవి. ఏం మాట్లాడుతున్నావు? చూసే వాళ్ళు చెప్తేనే చేసిరా, వాళ్ళే పంపించిరా నిన్ను. నువ్వు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావన్న విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. పిలిచినావు కదా అని పాడ్కాస్ట్కి వచ్చిన, అర్థమైందా? ఏంది ఇట్లనేనా మాట్లాడేది? ఎవరు అడగమన్నారు ఈ క్వశ్చన్లన్నీ? అడగమలేదు సార్. నువ్వు అడిగేది ఏందో సూటిగా అడగాలి. ఒక ముఖ్యమంత్రిని ఎట్లా అడగాలో అట్లనే అడగాలి. అడుగుతావా ఇట్లనే? ఆ పొంకనాల పోసేటి ఇట్లనే అడుగుతావా? సార్ నేను వాళ్ళు చెప్పింది అడిగిన కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు, నువ్వు వేరే అడుగుతున్నావు నన్ను. నేను వేరే అడుగుతలేదు సార్. నేను హామీలు అమలు కాలేదంటున్నావు, హామీలు ఖచ్చితంగా అమలు అయినాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది సార్, వచ్చినట్టే వచ్చింది. జీరో కరెంట్ బిల్ అమలు చేసినాం, వచ్చినట్టే వచ్చినాయి సార్. చెప్తాను వినండి సార్. 500కే సిలిండర్ వస్తున్నది, రైతు బంధు వస్తున్నది, ఇవన్నీ వస్తున్నాయి. మేం చేసినామని చెప్తున్నా కదా, మళ్ళీ మాట్లాడతావు అట్లనే. సరే సార్, నేను ముందుగా నుంచి వస్తలేమంటున్నా. మీరు నేను వస్తున్నాయి అని చెప్తున్నా, వస్తున్నాయి. నువ్వు ఏడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తా. సరే, ఒక మాట వినండి సార్. ఫ్రీ బస్సులు అన్నారు, పెట్టినరు, వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు పట్టించుకుంటలేరు. పెట్టినట్టే పెట్టి మళ్ళీ ఈ మగవాళ్ళకి ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచింది. ఏం లాభం సార్ మళ్ళీ అప్పుడు? నీకు ఒక విషయం సూటిగా మాట్లాడుతున్నా ఝాన్సీ, చెప్పండి. ఇప్పుడు నేను ఉచితంగా బస్సు పెడుతున్నా, ఆడోళ్లకు ఫ్రీ బస్ అని పెడుతున్నా. అవి ఎన్ని కోట్లు అవుతున్నాయో తెలుసా నీకు? నెలకి ఎంత అవుతున్నాయి సార్? 4,000 కోట్లు అవుతున్నాయి. 4,000 కోట్ల పైన అవుతున్నాయి. మరి అవన్నీ తీర్చాలంటే నా దగ్గర ఏడున్నాయి పైసలు. పెట్టమని అడగలేదు కదా సార్ ఎవరు? మొత్తం ఖాళీ చేసింది ఆ గవర్నమెంట్. మళ్ళీ ఎవరు పెట్టమని అడగలేదు కదా సార్? పెట్టమని అడగరమ్మా. ఇప్పుడు నేను హామీలు ఇవ్వాలంటే నేను ఇస్తా. అవును, మీరే చెప్పురు మరి ఏం చేయాలో నాకేం అర్థం అయితలేదు. మరి ఎట్లా పోవాలి? మీరు ఎట్లా తిరుగుతారు? పెట్టి ఆనందిస్తాం అనే లోపు మళ్ళీ ఈడ పెంచిండ్రు. నా ఆడబిడ్డలు ఎట్లా తిరుగుతారు బస్ లో? మరి మీరే చెప్పుర్రి. ఇంకో రీజన్ చెప్పాలి. పెట్టి ఎందుకు పెంచిండ్రు సార్? అదే లెక్క అవుతారు కదా. ఇప్పుడు ఇంట్లో ఆడ మగ అందరూ ఉంటారు. ఎవరో ఒకరి మీద భారం పడాల్సిందే, పడుతుంది. ఒకనొక సందర్భాలలో మనమే మనుషులం కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్తున్నా, నేను జీతం తీసుకోలేదని. అవును, ₹1 వాళ్ళకి పెరిగిందేమో, దాంట్లో ఏమైతుంది? కాదు సార్, ఇప్పుడు మా దగ్గర తీసుకొని మా మీదే ఇస్తున్నట్టు అనిపిస్తుంది సార్. నా జీతం కూడా ఇస్తున్నా కదమ్మా మీకు. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నా కదా, నా జీతం తీసుకుని. మరి ఏం చేసినట్టు సార్ ఈ లెక్కన? మీరు మరి అన్ని చేసినా కదా, మళ్ళీ అన్ని చేసినా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఒకటేసారి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఎవరికి కాన్పనది. అవును సార్, మీరు చెప్పిండ్రు, నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే మీరే భారం పడుతుందని చెప్తున్నారు, మాకు మేలు చేస్తున్నారు, మళ్ళీ తిరిగి మా మీద. ఎందుకంటే ఇప్పుడు ఒకటి డౌన్ అవుతుంటే ఒకటి రైజ్ కావాలి. ఇప్పుడు వీళ్ళకి మనం వేరే వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో, నాకు సమస్య వస్తే నా భార్య నా సమస్య తీరుస్తుంది, నా భార్యకు సమస్య వస్తే నేను సమస్య తీరుస్తా. అట్లుండాలి. ఇప్పుడు ఏంటంటే నేను అట్లనే రాష్ట్రం మొత్తం ఎట్లున్నారు అంటే, నేను మొత్తం ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తున్నాను, వాళ్ళ మగవాళ్ళ కన్నా గింత భారం, ఇంత చెప్పేది గింత భారం పడుతుంది అయ్యా మీ మీద, జర ఏమనుకోకూర్రి అని నేను రిక్వెస్ట్ చేసి అందరిని అడిగే పెంచిన తప్ప నేను అట్లా సంతృప్తికరంగా అయితే లేదు. నేను ఆర్టీసీ కమిషనర్ తో కూడా మాట్లాడినా, ఏంది ఎట్లా చేద్దాము, ఏంది ఎట్లా తీసుకుపోదాం అంటే ఆయన కూడా చెప్పిండు, సార్ ఇది ఏం కాదు, ఈ కొంచెం పెరిగితే ఏం పట్టించుకోరు జనాలు, మనోళ్ళే కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటారు. నువ్వు కాకపోతే ఏంది, నువ్వు సంతృప్తి కావాల్సిన పని కూడా నాకు అవసరం లేదు. అర్థమైందా? ఇవన్నీ చాలా అన్నట్టు లిక్కర్ రేట్ కూడా పెంచింది సార్. లిక్కర్ రేట్ ఏం అవసరం సార్? ఇప్పుడు లిక్కర్ రేట్ నీకు అవసరమా? ఏమన్నా
నువ్వు తాగుతావా? నేను తాగకపోయినా మరి నీకెందుకు అంత గోస వచ్చింది? ప్రజల తరపు నుంచి అడుగుతున్నా కదా ప్రజల తరపు నుంచి అయితే ప్రజలు అడుగుతారు, నువ్వెందుకు ఓ గోస పడుతున్నావు? నువ్వు తాగుతావా? సార్ మళ్ళీ ఇప్పుడు అన్ని నా మూలంగానే అడిగినట్ట, ప్రజల తరపు నుంచి కాదా? నువ్వేందంటే నువ్వు తనుకులాడుతున్నావు కదా లిక్కర్ రేట్ పెరిగిందని. మరి నువ్వు అలవాటు ఉందా నీకు? పెంచుతున్నారు సార్ మీరు. నీకు కావాలంటే నీకు అవసరం ఉందా? నాకెందుకు సార్, నేను తాగను. నీకెందుకు? మరి ప్రజల మీద భారం పడుతుంది కదా. ప్రజల మీద భారం పడుతుంది, మరి తాగుడు అవసరమా? ప్రజలు పెరిగితే ఏమైంది? తాగకూరి ఎందుకు మరి తాగుతారు? ఆరోగ్యం పాడవుతుందని నేనే పెంచిపించిన. ఎందుకు మా అన్నలు మా తమ్ముళ్ళు ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటారని నేనే పెంచిపించిన. ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేనా అంటే నువ్వు తాగుతావా? కాదు సార్, మీరు నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకుండా మీరు తాగుతారా అంటే ఏం సార్ అర్థం? ఇప్పుడు చూడు ఝాన్సీ, నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైతలేదు కావచ్చు బహుశా. ఆన్సర్ నువ్వు అన్నదానికే నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అన్నదానికే నేను అదే సార్ ఆన్సర్ ఇవ్వండి. నేను ఎందుకు తాగుతా? నన్ను ఎందుకు అడుగుతున్నారు? లిక్కర్ రేట్లు ఎందుకు పెరిగినావు అని అన్నావు. అవునా? కరెక్టేనా? మరి నేను జవాబు ఇచ్చేదాకా చూడాలిగా. లిక్కర్ రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే ఒక రాష్ట్రం దివాలా తీసినప్పుడు అవును అంతో ఇంతో కొంచెం భారం పడుతుంది. మనం మీరు అనుకున్నట్టు తగ్గిందా సార్? మరి జనాభా తగ్గిందా? తాగే వాళ్ళ జనాభా తగ్గిందా? మరి మీరు తాగుతూనే ఊరు కదా. మరి అదే చెప్తున్నా సార్, మీకు అన్ని ప్లాన్లన్నీ తెలుసు. కొత్తగా మీరు రాజకీయాల్లోకి రాలేదు సార్. మీరు రేట్లు పెంచినంత మాత్రాన ఒకరి మీద బర్త్డే అయిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే తాగుడు జర ఆపుతారేమో, ఫుల్ తాగి కాడ కోటర్ తాగుతారేమో అని నేను ఇట్లా ఆలోచిస్తా. అంతేగాని నీ ఉద్దేశం లేదంటే ఫుల్ తెచ్చుకొని ఫుల్ తీసుకొని పోవుడు. అదే చేస్తున్నాను. నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే నేను తాగుతా నాకు అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నావు. అందరి తరపు నుంచి అడుగుతున్నా సార్, నేను తాగాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పండి సార్, మీరు ఇన్ని ఏళ్ల నుంచి ఉన్నారు సరే, ఇప్పుడు కొత్తగా సీఎం పదవికి ఎక్కినరు ఓకే, కానీ కార్యకర్తగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు లేకపోయినా చూస్తున్నారు కదా సార్. నిన్ను పంపించండి చూసినావా మీ పొంకనాల పోషించి అగు ఆయన పోయి అడుగు. నన్ను ఎందుకు పంపిస్తారు సార్ ఆయన? ఇప్పుడు ఆయన కింద జీతగాని కాదు కానీ నేను వేస్తే గానీ లేవాడు, ఫుల్ వేస్తే గానీ వండుకోడు, హాఫ్ వేస్తే గానీ మళ్ళా వండుకోడు, లేచి తింటాడు. ఇక ఆయన నిన్ను ఆయన మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు. ఏమో సార్, మీరు అన్నిటికీ ఆవేశంగా ఉంటున్నారు, తిరిగి నన్నే అంటున్నారు. ఒక ప్రశ్న అడగనిస్తలేరు, చేయనిస్తలేరు. ఒక అవతల పార్టీ వాళ్ళు మనని ఏమన్నా అన్నప్పుడు ఆవేశం వస్తుంది. ఇప్పుడు నేను ఒక రాష్ట్రానికి సీఎంని, నాకు తెలియదా ఏం చేయాలో ఏం చేయొద్దు అని? నువ్వు చెప్పాలా నాకు? నిన్ను పంపించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్పమ్మా, నాకు కాదు. ఫస్ట్ నువ్వు సార్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 సార్లు 20 సార్లు నేను సీఎం మాకు తెలుసు సార్. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకోకుండా నువ్వు ముఖ్యమంత్రి చెప్పుకుంటారా సార్? ఎవరన్నా నేను ముఖ్యమంత్రి అయినమ్మా ఫస్ట్ సార్ అయినా ఏదో చెప్పుకుంటున్నా, దానికి నీకు వచ్చిన తిప్పలేదు. అయితే గణితాలు చెప్పుకుంటారా సార్? మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అని. మీ గురువు గారు చూడండి ఎంత బాగా పాలన చేస్తున్నాడు. ఎవరు నీకు పంపించిండా? చెప్పి పంపించిండా? గురువు అనమని చెప్పి పంపించిండు. ఆ కమలం పార్టీ వాళ్ళు పంపించిన బిడ్డ చెప్తున్నా, ఇప్పటికి ఎవరైనా గురువు అన్నారంటే లాగులలో తొండలు ఇడుస్తా, ముడ్డి మీద వాతలు పెడతామనుకున్నావు. ఎవరమ్మా గురువు? ఒక్కొక్కడికి గింత ఇంకిత జ్ఞానం లేదు. నన్ను గురువు ఎవరా? గురువు ఎవరమ్మా? గురువు సరే సార్, ఎవరు గురువు? నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంతేగాని గురువు ఏంది? ఒకప్పుడు ఉండనేమో గురువు శిష్యులని, ఇప్పుడు ఉన్న దాంట్లో నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, గురువు ఏందమ్మా? గురువు చెప్పి పంపించండి. ఎంత కోపం వస్తే అలాంటి పదాలు వాడతారా సార్ మీరు? సన్యాసులు అది మంచిగా మాట్లాడతాడా? ఆయన మంచిగానే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మళ్ళీ బ్యాడ్ నేమ్ లేదు సార్. మీకు మంచిగా మాట్లాడతాడు, మరి మీకే బ్యాడ్ నేమ్ మంచిగా మాట్లాడతాడు కదా. వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తలేదు. ఎందుకు? మీకే బ్యాడ్ నేమ్. 90 చేస్తే ఆయనకు కూడా మంచి మాటలు వస్తాయి. ఏంది సార్ మీరు అంతా ఎక్కడెక్కడితో తీసి మీరు యాంకర్ల మీద చూపిస్తున్నారు కానీ